నియోజకవర్గం అస్పరి మండల కేంద్రంలో 33 గ్రామాలకు త్రాగునీటి వసతి కల్పించాలని ఎమ్మెల్యే బుస్సినే వేరుపాక్షి నేతృత్వంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. ప్రజల వేసవిలో త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు మంత్రులకు అనేక సార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మనం చూస్తున్నాం, మనమేమి ఏరియా రాజకీయం చేసే కాలానికి నీళ్ళంటే ఆస్వర్మన్లు అంటే చాలా చాలా ఘోరంగా ఉంది. ఏ గ్రామంలో కానీ ఎందుకంటే నాకు క్యాన్వాసింగ్ చేసే ప్రతి గ్రామంలో చూసినాను. ఎందుకంటే అక్క చెల్లెంలో అయితే నాకు చాలా వాళ్ళు చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది, నీళ్ళు లేవు అసలు. ఇప్పుడు ఎందుకంటే కెనాల్ నుంచి ఎక్కడ రావు, ఎక్కడ ఏమన్నా బోర్ నుంచే రావాలి నీళ్ళు. బోర్లు వర్షం వస్తే బోర్లో నీళ్ళు ఉంటాయి, లేదంటే బోర్లో అసలు నీళ్ళు ఎండిపోతే నీళ్ళు ఎక్కడ బోర్లో వాళ్ళకే అసలు గ్రామాల్లో అయితే అసలు నీళ్ళు లేక వలసపోతున్నారు, నీళ్ళు తినేకలేక నీళ్ళు లేక వలసపోతున్నారు. కాబట్టి నేను చాలాసార్లు ఎందుకంటే నేను మా అధికారంలో ఉన్నప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు జగన్ సార్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఆయనకి ఇదే విన్నవించా. ఇక్కడ నుంచి క్యాన్వాసింగ్ చేసుకొని పోయినా నేను పోయేసారి ఇక్కడ ఆస్వర్మన్లో చాలా నీటి పెద్దలు చాలా ఉంది. మనకి హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా పైప్ లైన్ వేసుకొచ్చి జోలాపురం దగ్గర ఒట్టి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం మండలానికి అంతా మొత్తం నీళ్ళు సప్లై ఇస్తే ఆ నీటి గ్రామాలకు కావాల్సింటే అక్కా చెల్లెమ్మని మీరు ఇవాళ వరకు మాట్లాడిన వాళ్ళు నేను నీళ్ళు సమస్య తీర్చాలనే విధంగా మేము చెప్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం, అదేవిధంగా జిల్లా పరిషత్ కన్నా ముట్టడిస్తాం. ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు ఆస్వర్మన్ నుంచి ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ఈ రోజు ఇంకా 4 సంవత్సరాలు మీరు ఈ నీటి సమస్య తీర్చేంత వరకు నేను ఖచ్చితంగా మన ఆస్వర్మన్ నుంచి పోరాడుతుంటాను. అక్కా చెల్లెమ్మల గురించి నేను పోరాడుతాను. వినయదేగా ఈరోజు చెప్తాను. అక్కా చెల్లెలు ఒక్క మాట పిలిచేదానికి అందరూ ఆస్వర్ మనలో వచ్చి ఈరోజు మన ఆస్వర్లో చౌరస్తాలో వచ్చి ధర్నా చేసినందుకు వాళ్ళందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మండల సర్పంచ్కి, ఎంపీటీసీలకి, అందరికీ మన అనుబంధ కమిటీలు అందరికీ ఒక్కసారిగా అక్కా చెల్లెమ్మ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.